రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొందరు దుండగులు యత్నించారు. గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పల్లె ప్రకృతి వనంపై కొందరు వ్యక్తులు రాక్షసానందం ప్రదర్శించారు. సుమారు 3000 మొక్కలను అడ్డగోలుగా పీకివేసి పచ్చని వనాన్ని శ్మశానంగా మార్చారు. ఇంత జరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అక్రమార్కులతో చేతులు కలిపారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం ఫిర్యాదులతో ఈ సమస్య ముగిసిపోకూడదని వీర్లపల్లి సర్పంచ్ పాండు గ్రామస్తులు కోరుతున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసు పెట్టి పీకివేసిన ప్రతి మొక్క స్థానంలో మళ్లీ వారితోనే మొక్కలు నాటించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారుగా 3000 మొక్కలను పెంచడం జరిగింది. ఇక్కడ వాటిని కొందరు వ్యక్తులు వచ్చి అన్ని జేసీబీ సహాయంతో మొత్తం చెట్లు తొలగించి అక్కడ కుప్ప వేయడం జరిగింది. దీనిపై నిన్న గ్రామ సర్పంచ్ మరియు పాలక మండలం అందరం కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో, అటవీశాఖ కార్యాలయంలో దీనిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తదుపరి ఇటు మొక్కలను తీసివేసిన వాళ్ళపైన అలాగే తీయించిన వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకొని మళ్ళా ఇక్కడనే వాళ్ళ ద్వారానే మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. పంచాయత్ సెక్రటరీ వీర్లపల్లి. దాదాపు ఇక్కడ 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంటే పల్లె ప్రకృతి వనంలో 3000 మొక్కలు నాటడం వాస్తవం. దాదాపు ఒక 100 మొక్కల వరకు ప్రస్తుతం ఫీల్డ్లో అక్కడ ఉన్నాయి. మిగతా మొక్కలు గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది. దీనిపై మేము కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను మండల ఆఫీస్లో ఎంపీడీఓ మేడం గారికి సమాచారం అందించాను. పై అధికారులకు సమాచారం అందించి అక్కడ నుంచి ఏమైతే చర్యలు తీసుకోవాలని వస్తాయో దాని ప్రకారం, ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫర్దర్గా ఏం చేయాలని ఉంటే దాని ప్రకారం చేస్తాం. సుమారుగా